2025 మార్చ్ 29వ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది. అంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ 29వ తేదీ తర్వాత అంటే 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఏదైతే ఈ మీనరాశుల సంచారం 2025 మార్చి మాసం నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో, ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా శనిగ్రహ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సోది అని ఎవరు అనుకోకండి. ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము. పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాము. తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము. సో ఇలా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని, సో ఇవన్నీ కూడా మనకి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము, ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు. అలా కాదండి. ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం, మీ జన్మజాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా, శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి. శని బలిష్టంగా ఉన్నట్లు కనుకైతే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు, వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం అనేది ఉంటున్నది. అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్టపడాలి. శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మోసపోవడము, నష్టపోవడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకి ఉంటుంది. అలానే మనకి గోచారంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు. అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము. బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పినట్టే జరగట్లేదు అని. వై? బికాజ్ చూడండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు. పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వాలి, ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి, వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి. శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, స్క్రాప్ బిజినెస్ కావచ్చు, కోల్ బిజినెస్ కావచ్చు, స్టీలు బిజినెస్ కావచ్చు, ఇనుప బిజినెస్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చూసుకోండి అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉంటే 4, 5, 6 ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి. చూడండి, ఇంకొకటి చెప్తున్నాను. శనిగ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, ఏళ్ళనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి. ఏళ్ళనాటి శని సమయంలో కావచ్చు, అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి. అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏళ్ళనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి. దట్టు మీకు ఇక్కడ దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి. అష్టకవర్గ బిందువులు మ్యాచ్ చేసుకోండి. అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది. తర్వాత చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు ముందే
ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, సైట్ అమ్మాలి, ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి. అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడక్కడ. సో ఇది అండి. తర్వాత పంచమ శని అంటే ఏంటి? పంచమ శని ఎలా ఉంటుంది? కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు. బెట్టింగ్లు కట్టడము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి? షేర్ మార్కెట్టు, ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము. తర్వాత కొంతమంది జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు, అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్. తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా, సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా, దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము. ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా, శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు. బెట్టింగ్లు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షలు వస్తుందంట, లేదా 25,000 రూపాయలు బెట్టింగ్ కడితే 50,000 వస్తుంది, 50,000 పాటు మనం కూర్చొని 5 నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ. అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి. అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి. ఇవన్నీ మీకు చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థం అవ్వాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా జన్మరాశిలో సంచారము, 2025 మార్చ్ 30వ తేదీ నుంచి మీ ద్వితీయానికి వెళ్ళిపోతాడు. మీరు ఏదైతే ఈ 2 సంవత్సరాలు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఏ ఇబ్బందులు అయితే మీరు పడ్డారో, ఆరోగ్యరీత్యా కావచ్చు, అపవాదాలు కావచ్చు, ఈ సమయంలో లేజినెస్గా లోన్లీగా ఫీల్ అవ్వడం కావచ్చు, ఒక భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉండదు, అపవాదాలు, వృథా మీ పైన గొడవలు వస్తూ ఉంటారు. ఎవరైనా ఒకరు గొడవలు చేయడానికి వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మీరు ఫీల్ అయ్యి ఉంటారు. బట్ ఇక మీద అలా ఉండదండి. ఇవన్నీ తగ్గుముఖం అవుతాయి. ద్వితీయానికి వెళ్తున్నాడు. ద్వితీయానికి వెళ్ళినప్పుడు శని ఒకలాగా బిహేవ్ చేస్తాడు. ద్వితీయానికి వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుంది? డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టరాదు అనే ఒక లెసన్ని మనకి ఇక్కడ శనిదేవుడు నేర్పించడానికి అవకాశాలు ఉంటాయి. నా కుటుంబ పరంగా నేను ఎక్కువ అభివృద్ధి సాధించాలి అనే ఒక తపన క్రియేట్ అయ్యేలా చేస్తాడు. అయినా ద్వితీయ స్థానంలో వెళ్ళినప్పుడు శని డబ్బు ఎంత ఇవ్వాలో మీకు అంతే ఇస్తాడు. ఎక్కువ అతి ఆశతో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ, ఫైనాన్షియలీ కొద్దిగా ఇంకా యావరేజ్ ఫలితాలే ఉంటాయి మనకి. బట్ ఇక్కడ ఏంటి, కుంభరాశి వాళ్ళకి గుడ్ న్యూస్. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ తర్వాత గురుబలం వస్తున్నది మీకు. మీ ద్వితీయాధిపతి పంచమానికి వెళ్తున్నాడు. సో ఎన్ని ఇబ్బందులున్నా, ఇన్ని రోజులు మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ 2025లో కొద్దిగా ప్రశాంతత ఉంటుంది. అంటే గురుబలం వస్తుంది కాబట్టి మేనేజ్ చేసుకొని వెళ్తారు, ఒక పీస్గా వెళ్తారు, ఒక హ్యాపీగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో కుంభరాశి వాళ్ళు షూరిటీ సంతకాలు వేయొద్దు. తర్వాత మధ్యవర్తితో మీరు డబ్బులు ఎవరికైనా అప్పులు ఇప్పించవద్దు. బిజినెస్ ఎక్స్పాన్షన్ వద్దు. ఉన్న దాంట్లోనే సరైన పద్ధతిలో మీరు ముందుకు వెళ్తే సక్సెస్ సాధిస్తారు. అందులోన ద్వితీయ స్థానంలో శని ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు అది కూడా మీరు చెక్ చేసుకోండి. 4, 5, 6 ఇచ్చి ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. అన్నీ మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 0, 1, 2 బిందులు ఇచ్చి ఉంటే కొద్దిగా ఫ్యామిలీ, ఫైనాన్షియలీ కొద్దిగా డిస్టర్బెన్సెస్, ఒడిదొడుకులు ఉంటాయి. దశాభుక్తి కూడా చూసుకోండి. ఈ సమయంలో ఏదైనా చెడు గ్రహ దశ జరుగుతూ ఉంటే, పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. శని మహాదశ జరుగుతూ ఉంటే ఇప్పుడు మీకు శని ఎక్కడికి వెళ్తున్నాడు? ద్వితీయానికి వెళ్తున్నాడు. అష్టకొర్గ బిందులు కనుక 0, 1 ఇచ్చి ఉంటే చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. గురుబలం ఉంటుంది కాబట్టి కొద్దిగా మేనేజ్ చేసుకొని ఏదో కొద్దిగా ఊపిరి పీల్చుకొని వెళ్తారు. సో అక్కడ కనుక అష్టకొర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఏ శని మహాదశ జరగకుండా మంచి ఫేవరబుల్ దశ జరుగుతుంటే ఎక్సలెంట్ ఫలితాలు కుంభరాశి వాళ్ళకి 2025లో వస్తాయి. ఇది చూసుకోండి. దశాభుక్తి, అష్టకొర్గ బిందువులు ఇవన్నీ చెక్ చేసుకొని చూసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి. సామాన్యంగా ద్వితీయ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఈ యొక్క ఎక్కువ తిండి పిచ్చి పెరుగుతుంది. ఏదో ఒకటి తినాలి అనే తపన ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత
ఆర్థిక విషయంలో, తర్వాత ఫ్యామిలీ విషయంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ వద్దు, అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఉన్న దాంట్లోనే మీరు వెళ్ళండి. దశాభుక్తి బాగుండి మీ జాతకం బాగా ఉంటే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిహారాలు: కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి. ఈ సమయంలో కనీసం ఒక మూడు మాసాలైనా ప్రతిరోజు మానకుండా నల్ల నువ్వుల ఒత్తులని శివాలయానికి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. అరుణాచలానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. నా కుంభరాశి మిత్రులందరికీ కూడా శనిదేవుడి యొక్క కృపా కటాక్ష దొరకాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.